సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు మనల్ని ఎవరు కదపలేరు. మిమ్మల్ని కదిపేయాలని, కుదిపేయాలని, రకరకాల శ్రమల పాలు చేయాలని అపవాది చాలా తంత్రాలు పన్నుతూ ఉన్నాడు. దుష్టుడైన అపవాది, చీకటి శక్తులు, అంధకార శక్తులు, రకరకాల ప్లాన్స్ ఉంటాయి వాటికి. చాలామంది చూడండి, అన్నీ ఉన్నాయండి కానీ మా ఇంట్లో స్థిరం లేదు, అస్థిరంగా ఉన్నాం. జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఏదో స్థిరత లేదు, స్టెబిలిటీ లేదు. బిడ్డ చదువులో స్థిరంగా లేకపోయినా తల్లిదండ్రులకు బాధగా ఉంటుంది. జీవితం స్థిరంగా లేకపోయినా ప్రతి ఒక్కరికి బాధగానే ఉంటుంది. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, తాత కావచ్చు, నాయనమ్మ కావచ్చు, ఎవరైనా సరే స్థిరంగా లేకపోతే వారు ఇబ్బంది పడతారు, ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. సో స్థిరత అనేది చాలా అవసరం. స్థిరముగా ఉండుట. దేవుడు మనల్ని స్థిరపరచువాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ ఏమంటున్నా అంటే, నా గురి నీ మీద నిలుపుతున్నాను. నువ్వు స్థిరపరచబడాలి, కదల్చబడకూడదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు కదిలిపోకుండా స్థిరముగా ఉండాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? అలా దేవుళ్ళు స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక పని చేయాలంటే మన గురి దేవుని మీద నిలపాలి. ఈ లోకంలో ధనం స్థిరమైంది కాదు. రాజులు కట్టుకున్న అద్భుతమైన అంతఃపురాలు, వారు అనుకున్నారు ఎప్పటికీ ఉంటామని. ఉన్నారా? లేదు. గోల్కొండ అంతఃపురం ఇప్పుడు ఎవరికైనా ఇస్తాం, అద్దెకి వెళ్ళి ఉంటారా? ఉండరు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు అదే గొప్ప అని. అది స్థిరం కాదు. అలాగే వారి జీవితాలు కూడా స్థిరం కాదు. దావీదు అంటాడు, మా జీవితం ఏ పాటిది దేవా, నీడ ఎంత అస్థిరము. మానవ జీవితం ఎలాంటిదంటే నీడ ఎంత అస్థిరం. మనం నీడ ఉందని కారు పెడతాం, చెట్టు నీడ కింద బైక్ పెడతాం. మనం ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే దాని నీడ ఉండదు. నీడ ఏమైపోయింది? డైరెక్షన్ మార్చుకుంది. సో నీడ ఎలా అయితే అస్థిరమైందో మానవ జీవితాలు కూడా భూమి మీద అస్థిరమైనవి. అస్థిరమైన మనము స్థిరమైన దేవుని మీద గురి నిలిపినప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నిలబెడతాడు. నీ అక్కర్లు తీర్చగల శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మరి కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల ద్వారా, శోధన ద్వారా వెళ్తున్న వారికి విడుదల ప్రభు దయచేయునుగాక. మరి శ్రమ మిమ్మల్ని కదిలిచేస్తుందని భయపడకండి. మీకు వచ్చిన శోధన మిమ్మల్ని ముంచేస్తుందని భయపడకండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీరు కొట్టుకుపోతారని భయపడకండి. ప్రభునందు గురి నిలపండి, విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు, నడిపించువాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం. గుండె మీద చేపెట్టి, ప్రభువా నీ యందు గురి నిలిపినప్పుడు స్థిరపరుస్తాను తండ్రి. కదల్చబడనివ్వనన్నావు ప్రభా. ఏ స్థితి కూడా, ఏ పరిస్థితులు కూడా నేను కదల్చబడకుండా నా విశ్వాసం కదిలిపోకూడదు, నా ప్రార్థన జీవితం కదిలిపోకూడదు, నా భక్తి జీవితం కదిలిపోకూడదు. అయ్యా, నీతో ఉన్న సంబంధము అది కదిలించబడకుండా కాపాడండి ప్రభా. నీ మీద నా విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి. నీవే నా ఆశ్రయదుర్గము ప్రభా. నిన్ను ఆశ్రయిస్తున్నాను యేసయ్యా. నన్ను బలపరచువాడు నీవే. నన్ను ఆత్మతో నింపండి ప్రభా. నీ చిత్తం నాలో నెరవేర్చండి. సదాకాలము నీ పైన నా గురి నిలుపుచుండగా ఇదిగో నీ సహాయం ఇమ్మని వేడుకుంటున్నాను. ప్రార్థించండి ప్రభా. నా మనసు చెల్లా చెదరైపోకుండా నా గురిని నీపై నిలిపి గురి వద్దకే పరిగెత్తి మనసు నాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకు ఇమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.